హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్స్క్రిప్టెడ్ లైఫ్. ఈరోజు సండే. సో సండే స్పెషల్ మా ఇంట్లో మటన్ గ్రేవీ కర్రీ. మీరేం కుక్ చేసుకున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. సో మటన్ గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలు అండ్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మనం మటన్ని ఫ్రెష్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం నేను ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ కర్డ్ యాడ్ చేశాను. కొద్దిగా లెమన్ని స్క్వీజ్ చేసుకున్నాను. ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకుని మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా నీట్గా మ్యారినేట్ చేసుకుని మినిమం ఒక 15 to 20 minutes అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనకు అంతగా టైం లేదు, 5-10 minutes ఉంది అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, కొంచెం బెటర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మ్యారినేట్ చేసిన చికెన్, మ్యారినేట్ చేసిన మటన్ వీటికి స్పెషల్గా ఒక టేస్ట్ వస్తుంది కుక్ చేశాక. సో ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ మీదకి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, నాన్ వెజ్ కర్రీ కాబట్టి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఆనియన్స్ని యాడ్ చేసేసుకుందాం. నేను 1 kg మటన్ వండుతున్నాను కాబట్టి ఒక 4 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అందులోకి పచ్చిమిర్చి అండ్ కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని మనకి ఇక్కడ ఆనియన్స్ గోల్డిష్ బ్రౌన్లో వచ్చేంత వరకు కొంచెం మనం వేగనివ్వాలి. వన్స్ ఇది గోల్డిష్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మనము మళ్ళీ ఒక 2-3 minutes దీన్ని కలుపుకొని కాసేపట్లో ఉంచాలి. కొంచెం ఆ స్మెల్ పోవడానికి, అంటే కొంచెం పచ్చిగా స్మెల్ వస్తుంటుంది. ఆ ఫ్లేవర్ కొంచెం పోవడానికి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసినట్టు ఒక 2-3 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ పీసెస్ ఈ ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి. అన్నీ నీట్గా యాడ్ చేసేసుకుని మనం ఏం చేయాలి అని అంటే దీన్ని ఒకసారి లైట్గా అలా మిక్స్ చేసేసి, అంటే అన్నీ మిక్స్ అయ్యాయా ఆనియన్స్తో పాటు అని మిక్స్ చేసేసుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేసేసుకుని ఒక 10 to 15 minutes ఉండాలి. అంటే ఈ మటన్లో ఉన్న వాటర్తో పాటు మనకి ఏంటంటే కొద్దిగా ఈ మటన్ పీసెస్ కుక్ అవుతుంటాయి అన్నమాట. తర్వాత మనకి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ మటన్లో ఉన్న వాటర్తో ఇది కుక్ అయిపోయింది కదా, ఇక్కడ మనకి 60%, ఆల్మోస్ట్ 60% కుక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఈ వాటర్ అన్నీ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఒక 1 glass వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కావాలి కాబట్టి 1 glass వాటర్ యాడ్ చేసేసుకోవాలి. మనము మటన్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక మంచిగా మిక్స్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 20 minutes అన్న ఇది బాగా కుక్ అవ్వనివ్వాలి. అంటే మనం ఈ టైంలోనే టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసేసుకుని ఉప్పు, కారం, పసుపు ఏది తక్కువైతే అది యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుని ఒక 10 to 20 minutes మంచిగా బాయిల్ చేసేసుకోండి. ముక్క కూడా ఉడికిందో లేదో చెక్ చేసేసుకోండి ఫైనల్గా. అప్పుడు మనకి పర్ఫెక్ట్ మటన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టు. చూసేయండి ఎలా ఉందో. లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసేసుకుంటే ఆ టేస్టే వేరు. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈరోజు సండే కదా, మీరేం ట్రై చేశారో కూడా నాకు షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.